వైజాగ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్రౌండ్ షోతో అద్దరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో జట్టు ఆటగాళ్లు సమన్వయంతో రాణించి అద్భుత విజయాన్ని సాధించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తొలి వికెట్కు 155 పరుగులు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్కు పంపాడు. కానీ జైస్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్కర్ జైస్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆకాశవే హద్దుగా చెలరేగాడు. సఫారీ బౌలర్స్ ని ఉతికి ఆరేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు, 106 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ బౌమా 48 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా 4 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించారు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృధా అయిపోయింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విరాట్ కోహ్లీ మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను దక్కించుకున్న క్రికెటర్ గా రికార్డ్ సాధించాడు. విశాఖ వన్డేతో 20 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.